వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పలు కాలేజీల్లో డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం పథకం విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం, విద్యార్థుల యొక్క తోడ్పాటు కోసం, పేద విద్యార్థుల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా పవిత్ర గ్రంథాలు చెప్పినటువంటి తల్లి పాదాల కిందే స్వర్గం ఉందని సంపూర్ణంగా నమ్మినటువంటి ప్రభుత్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ రోజున తల్లికి వందనం అనే పథకానికి విద్యా వ్యవస్థలో వన్నె తెచ్చే విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ ప్రపంచంలో మన దేశం గాని మన రాష్ట్రం గాని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే జ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అయితేనేమి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబుకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవం బట్టి ఈ కార్యక్రమం ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాబోయే దినాల్లో ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. పిల్లలకి చక్కటి కాలేజీలు, చక్కటి స్కూల్స్ పెట్టి దాంతోపాటు తల్లికి వందనంగా మంచి డబ్బు కూడా తల్లికి ఇస్తున్నారు. ఆ డబ్బు బిడ్డల చదువులకి, బిడ్డల అభివృద్ధికే తల్లులు ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆ డబ్బుని తండ్రికి ఇంధనంగా ఉపయోగించకూడదు. అర్థమైందా? ఆ డబ్బుని వ్యర్థంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకాన్ని చక్కటి మార్గంలో బిడ్డల వైపు నడిపేలాగా ప్రయత్నం చేయండి. ఇంకా ఈ ప్రోగ్రాంలో వచ్చిన తర్వాత తల్లి హెడ్ మిస్ట్రెస్ గారిని చూస్తే మంచి ఎనర్జీగా వస్తుంది. మాకే ఎనర్జీ వస్తే రెగ్యులర్గా మీకుండే వాళ్ళు ఇక్కడ ఉండే విద్యార్థులకి ఎంత ఎనర్జెటిక్ ఉంటారో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కాలేజీ కర్నూలు జిల్లాలోనే టాప్ కాలేజ్ అంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది. ప్రత్యేకంగా స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది. తల్లి చాలా సంతోషం, గర్వంగా ఉంది. మా ఎమ్మిగనూరు గర్ల్స్ కాలేజీ కర్నూలు జిల్లా టాప్ అంటే చాలా ఆనందంగా ఉంది. అది దాంతోపాటు మంచి నాయకుడు బివి జయనాథ్ రెడ్డి గారి ఈ ప్రాంతంలో ఉండడం మూలంగా మార్కెట్ చైర్మన్ అయితేనేమి, టౌన్ బ్యాంక్ చైర్మన్ అయితేనేమి, ఇలాంటి తనకు బంధువులు కాని వ్యక్తులకి వాళ్ళకున్న అర్హత బట్టి వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి ఈ నాయకుడు జయనాథ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా మన వరకు మనం మాట్లాడుకుందామంటే తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి ఈ గౌరవానికి తల్లిదండ్రులు కూడా రాబోయే దినాల్లో తమ బిడ్డలకి ఉన్నత స్థానం పెరిగే విధంగా ఉండాలనే తపనతో ఈ కార్యక్రమం ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. మనందరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని గొప్ప పథకం రాబోయే దినాల్లో భారతదేశం అంతా ఈ గొప్ప పథకంని అవలంబించేలాగా విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి, ఆ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కూడా అత్యాసక్తి కలిగి మంచి భావి భారత పౌరులుగా ఈ దేశంలో ఉండాలని ఈ తపనని మనమందరం అర్థం చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడే గర్ల్స్ కాలేజ్ కంటే రాకముందు జూనియర్ కాలేజీ బాయ్స్ దారిలో పోయొచ్చాను. అక్కడ కూడా ఈ లాస్ట్ ఇయర్ నుంచి గర్ల్స్ని కూడా చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ క్లోజ్ అయినా కానీ ఎవరైనా వస్తే కూడా ఖచ్చితంగా జూనియర్ కాలేజీకి పంపించే ప్రయత్నం చేయాలని అమ్మగారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ కూడా బాగుంది కాలేజ్ కూడా, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఆ విద్యార్థులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా అమ్మగారు అక్కడికి పంపించే ప్రయత్నం చేయండి. ఎనివే మా చెల్లి మాకు ఇచ్చిన టైం 2 నిమిషాలు కాబట్టి ఆ 2 నిమిషాలు చాలా ఆనందపడుతున్నాను. నాకు బైబిల్ అన్నా, ఖురాన్ అన్నా, భగవద్గీత అన్నా చాలా ఇష్టం. కానీ తల్లి బట్టి చెప్పే విషయంలో ఖురాన్ని నేను ఇష్టపడుతున్నాను. తల్లి పాదాల కింద ఈ స్వర్గం ఉందని చెప్పే ఖురాన్ని ఈరోజు గౌరవిస్తున్నాను. కారణం ఏమంటే ఆ తల్లి పాదాల కింద ఈ స్వర్గం ఉందా, రాబోయే దినంలో తల్లులు అవుతున్నట్టు మీ పాదాల కింద స్వర్గం ఉందని నమ్మండి. మీ దేశాన్ని ఒక స్వర్గంలాగా తయారు చేసే తల్లులు ఉన్నారు. కాబట్టి మీ అందరు నేను అభినందిస్తున్నాను. నా తల్లిగారు 80 వయసులో కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి 5 సంవత్సరాలు బెడ్ మీద ఉండింది. ఆ 5 సంవత్సరాలు నేను ఎప్పుడు ఇంట్లో పోయినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా తల్లి పాదాలు ఒత్తుకుంటూ చివరిగా పాదం కింద చూసేవాడిని అక్కడ స్వర్గం ఉందని. అది బలంగా నమ్మి నా జీవితాన్ని ఇంకా చక్కగా మలుచుకోగలిగాను. నేను కూడా తల్లికి వందనం అని పెట్టడం ఊరికే కాకుండా తల్లి పాదాలను కూడా చూసుకోండి. రాబోయే దినాల్లో ఈ వృద్ధాశ్రమాలన్నీ
బంద్ కావాలి, ప్రతి ఒక్క బిడ్డల్లో తల్లులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పోటీకి నిలబడి గెలిచేవాళ్ళం. అందులో నేను విద్యార్థి నాయకుడిగా కార్యదర్శిగా గెలిచి ఈ ప్రాంతంలో ఆ ఇంటర్మీడియట్ అప్పుడే మంచి సేవకుడిగా గుర్తింపు పొందేందుకు ఈ కాలేజీ నాకు దోహదపడింది. ఈరోజు ఆత్మీయ సమావేశంలో నన్ను ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ గారికి అయితేనేమి, మిగతా స్టాఫ్కి అయితేనేమి నా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అయితేనేమి చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల పట్ల గురువులకు ఎంత ప్రేమ ఉంటుందో, తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఎంత ప్రేమ ఉంటుందో అందరు కలిపి చూస్తుంటే ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏర్పాటు చేయడం చాలా అభినందనదగ్గ విషయం. ఎందుకు చెప్తున్నారంటే ఈ కమ్యూనికేషన్ తల్లిదండ్రులతో పిల్లలకు మమేకం, గురువులకు పిల్లలకు ఉన్న మమేకం ఇవన్నీ కలుపుకొని చేసుకుంటే రాబోయే దినాల్లో బిడ్డల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని నమ్మి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపిస్తారు, స్కూల్ పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు, కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారో, వాళ్ళ జీవన విధానం ఎలా పెరుగుతుందో అని ఎక్కువ గమనించారు. ఇప్పుడు మంచి కార్యక్రమం చేయడం చూస్తుంటే రాబోయే దినాల్లో తల్లిదండ్రులు ఇంకొద్ది శ్రద్ధ బిడ్డల పట్ల కలుగుతుందని నమ్మకంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందని నమ్ముతున్నాను. నా కళ్ళ ముందర ఈరోజు తల్లులందరినీ నిలబెట్టించి వాళ్ళకి పాదాభివందనలు చేపించిన కార్యక్రమం చూసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషమైన విషయం. ఆ మోరల్స్ లేకుండా పోతున్నాయి ఇప్పుడున్న సమాజంలో యువతకు. ఆ మోరల్స్ నిలబెట్టేలాగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి పాదాలకు వందనాలు చేసేటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనదగ్గ విషయం. ఎందుకంటే ఖురాన్లో ఒక మంచి మాట ఉంది. అది ఏమంటే తల్లి పాదాల కిందనే ఈ స్వర్గం ఉందన్నమాట. అంతే కదమ్మా? స్వర్గం ఎక్కడ ఉంది? అమ్మ పాదాల కింద ఉంది అని చెప్పారు. అలాంటి మంచి మాటలతో మా జీవితాలు సక్సెస్ఫుల్ చేసుకోగలిగాం. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు పెద్ద చదువులో మాకు ఆసక్తి లేకున్నా కానీ ఈ మానవత్వము, ఈ స్నేహపూర్వక వాతావరణము, ఇలాంటి చక్కటి వాతావరణంలో మేము పెరగడం మూలంగా ఈరోజు ఒక మంచి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో నిలబడడానికి కారణమైంది. చదువుకున్నా కానీ జ్ఞానం లేకుండా, చదువుకున్నా కానీ విధేయత లేకుండా ఉండేటువంటి వ్యక్తుల మూలంగా సమాజంలో ఎంతో బ్యాక్ పోయేటువంటి పరిస్థితులు వచ్చారు. ఇదే కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కొందరు హంతకులుగా మారారు, దొంగలుగా మారారు, వ్యభిచారస్తులుగా మారారు, మోసగాళ్ళుగా మారారు, పతనమయ్యారు. నాతో పాటు స్నేహం చేసిన వాళ్ళు కూడా చాలా మంది మరణించారు. చాలా బాధాకరం. చాలా తప్పుడు మార్గంలో ఆనాడు పోయి ఈనాడు వ్యవస్థలకు దూరంగా ఉంటూ పతనమైన జీవితంలో ఎంతో వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి పతనం కాకూడదు. తల్లిదండ్రులు, గురువులు, విద్యార్థులు అందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలన్నటువంటి గొప్ప నిర్ణయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు చాలా 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 ఆనందంగా ఉంది నాకు. ఇంకా సార్ గారు, ప్రిన్సిపల్ గారు అన్నీ చెప్పాడు. కాలేజీలో ఇంత అద్భుతంగా కాలేజ్ డెవలప్మెంట్ అయింది, విద్యార్థులు చేర్చుకోవడం జరిగింది, కాలేజ్ డెవలప్మెంట్ అయింది, రాష్ట్రంలోనే ఒక గొప్ప క్రాప్ ప్రొడక్షన్ విద్యార్థి కూడా ఉన్నాడని చెప్పడం జరిగింది. అన్ని చెప్పి కూడా అసలు విషయం చెప్పకుండా మర్చిపోయాడు. ఏ సార్ నాలుగు కలుసుకుంటే అసలు విషయం చెప్పలేదు సార్. అదేమంటే ఈ కాలేజీలో మానసిక వికలాంగులు అంటే మతి స్థిమితం లేని విద్యార్థులు కూడా చేర్పించుకున్నారు. చెప్పండి కూడా కదా. వాళ్ళకి ఏం బయట ఉన్న పిల్లలు 7 మంది దాకా ఆ మానసిక వికలాంగులను ఈరోజు కాలేజీలో చేర్పించుకొని వాళ్ళు కూడా ఒక సమానమైన విద్యా వ్యవస్థల్లో వాళ్ళు కూడా పాలిభాగస్వం చేసేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరెక్ట్ చెప్పాలంటే నేను రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడు. గుంటోళ్ళు, గుంటోళ్ళు, చెవిటోళ్ళు, గుంటోళ్ళు, మానసిక వికలాంగులు వీళ్ళందరికీ నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. అంటే ఇలాంటి జీవితము ఈ కాలేజీ నాకు నేర్పించింది. ఈ కాలేజీలో నేను స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తే
ఇప్పుడు మా కేశవుడు ఉన్నాడు, మా ఇంట్లో పెరిగాడు. కేశవుడితో స్నేహం చేయలేను నేను. మా శ్రీరాముడు నా ఫ్రెండ్, బ్రదర్ నా ఫ్రెండ్సే ఉన్నారు. వీళ్ళతో స్నేహం కంటే నేను ఎక్కువ చేస్తానంటే వాళ్ళ అమ్మలతో, వాళ్ళ అన్నలతో, వాళ్ళ భార్యలతో, వాళ్ళ అక్కలతో, వాళ్ళ బావలతో అలా స్నేహం చేసుకున్న జీవితం ఇది. మా ఇల్లు ఇక్కడే బ్యాక్ ఉంటుంది, పెద్ద ఇల్లు. ఇంట్లో ఏ కులస్తుడు తింటాడో, ఏ కులస్తుడు పండుకుంటాడో, ఏ కులస్తుడు ఉంటాడో అలాంటిది నేర్పించింది మా అక్కలు. చిన్నతనం నుంచే మా కులం లేదు, మతం లేదు, అందరూ మా అక్కలు, మా మామలు, మా చిన్న పదాలతో మా జీవనం సాగించినందుకు నేను పక్కా అంతకులతో తిరిగిన, పక్కా వ్యభిచారంతో తిరిగిన, పక్కా తాగుబోతులతో తిరిగిన, ఈ ఎంత చెడు అంటే అంత చెడుతో తిరిగిన ఒక్క చెడు కూడా నాకు అంటుకోకుండడానికి కారణం అంటే నా తల్లి నా గురువులు తెచ్చిన విధానం. నేను 10th ఫెయిల్ అయినాను, మళ్ళీ ఇంటర్ పాస్ అయ్యాను, ఇంటర్ చేరాను ఆశతో. ఇంటర్ చేయాలని కష్టపడి 10th పాస్ అయ్యాను. ఇంటర్ ఫెయిల్ అయినా మళ్ళీ డిగ్రీ వరకు మళ్ళీ చదివాను. డిగ్రీ ఫెయిల్ అయినా మళ్ళీ పీసీ వరకు చదువుకుంటున్నాను. ఎన్ని ఫెయిల్యూర్లు అయినా అన్ని సక్సెస్లు అయినాయి. నా పేరు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, ముందు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు. నాకు 2 డాక్టరేట్లు ఉన్నాయి. డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ నేను, అంటే మానవత్వం చూపేదాకా డాక్టరేట్ చదివించిన వ్యక్తి. సర్వీస్ యాక్టివిటీలో డాక్టరేట్ చదివిన వ్యక్తి. 48 నేషనల్ అవార్డులు ఉన్నాయి నా దగ్గర. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, బుక్ ఆఫ్ అసిస్ట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఒక క్రైస్తవుడున్న తిరుపతిలో అనంత సేవ రత్న అవార్డు వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు, బిఆర్ అంబేద్కర్ మనవంతో తీసుకున్నాను. అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్స్, లెక్కలేని అవార్డ్స్, రివార్డ్స్ తీసుకున్నాను. ఈరోజు ఏ పార్టీలో వాళ్ళైనా నన్ను రెడ్ కార్పెట్ పరుస్తారు మా ఆల్ఫ్రెడ్ రాజు.